ఓపెన్ గానే నాగబాబు మొన్న వాళ్ళ ఆహ్, దీంట్లో ఫంక్షన్‌లో ఆయన అనౌన్స్ చేశాడు. హ్మ్. పవన్ కళ్యాణ్ గెలవడానికి 2 ఫ్యాక్టర్‌లు ఉన్నాయి. ఒకటి పవన్ కళ్యాణ్, 2 మా జన సైనికులు, మా ఓటర్లు అని ఆయన అనౌన్స్ చేశాడు. హ్మ్. ఇంకెవరైనా గాని మేము పవన్ కళ్యాణ్ గెలుపుకు దోహదపడ్డామని గాని నమ్మితే అది వాళ్ళ కర్మ అని కూడా ఆయన అన్నాడు. క్లియర్‌గా ఆయన కర్మ అని ఎందుకన్నంటే వర్మ అనే పేరు గుర్తు రావడం కోసమే నాగబాబు అన్నాడు. ఇది అందరికి కూడా తెలుసు. అంటే వర్మ గాని పవన్ కళ్యాణ్ గెలుపుకి కారణం అని ఆయన భావిస్తే అది ఆయన కర్మ అనేది ఆయన అన్నాడు. సో, అంతకు ముందు గూడా యాక్చువల్‌గా ఎలక్షన్‌లు అయిన తర్వాత గూడా వర్మ మీద జన సైనికులు దాడి జేయడం, ఆయన కారును ధ్వంసం జేయడం, ఆయన ధర్నా జేయడం ఇవన్నీ గూడా చూసాం. చాలా సార్లు ఇటు తెలుగుదేశం కేడర్‌కి, జనసేన కేడర్‌కి మధ్య అక్కడ గొడవలైతే జరుగుతూనే ఉన్నాయి. అయితే వర్మ ఓపిక పట్టాడు. అసలు వర్మ త్యాగం చేయకపోతే, వర్మ కోఆపరేట్ చేయకపోతే పవన్ కళ్యాణ్ గెలిచేవాడే కాదు. కానీ చంద్రబాబు పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినప్పుడు చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ వెరీ ఇంపార్టెంట్. పవన్ కళ్యాణ్ లేకుండా ఎన్నికలు పోయే పరిస్థితి చంద్రబాబుకి ఆనాటికి లేదు. హ్మ్. సో, రెండవది బీజేపీతో పొత్తుకు గూడా పవన్ కళ్యాణ్ అవసరమైంది. కమ్మ, కాపు కాంబినేషన్‌ని కలిపి ఆహ్, జగన్‌ని ఎదుర్కోవాలి. ఎందుకంటే జగన్ ఇన్ ఇంత తక్కువ వస్తదని ఎవరు గూడా తెలుగుదేశంలో గూడా ఊహించలేదు. అందుకని చంద్రబాబు పవన్ కళ్యాణ్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఎప్పుడూ ఆయన కెరియర్‌లో పొలిటికల్ కెరియర్‌లో తనతో కలిసి వస్తున్న పార్టీలకి, నాయకులకి ఇవ్వని ఇంపార్టెన్స్ పవన్ కళ్యాణ్‌కి ఇచ్చాడు. సో, అందువల్ల ఆహ్, అక్కడ పవన్ కళ్యాణ్ కోరిన నియోజకవర్గాల్లో ఈయన కోఆపరేట్ చేసి గెలిపించాల్సిన బాధ్యత చంద్రబాబు మీద ఉంది. హ్మ్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ తన నియోజకవర్గంలో ఎక్కువ గడపలేడు. స్టేట్ అంతా తిరగాల్సిన అవసరం ఉంది కాబట్టి అక్కడ బాధ్యతని వర్మకు అప్పగించాడు. యాక్చువల్‌గా వర్మ పరిస్థితి చూస్తే ఆయన పూర్తి పేరు శ్రీ వత్సవాయి సత్యనారాయణ వర్మ. ఎస్‌విఎస్‌ఎన్ వర్మ అంటారు. ఆయన 2009లో రాజకీయాల్లోకొచ్చాడు. 2000 ఆహ్, అప్పుడు వంగగీత మీద ఫస్ట్ పోటీ చేశారు. అప్పుడు వంగగీత గెలిచింది ప్రజారాజ్యం నుంచి. ఆ తర్వాత 2014లో ఈయనకి సీట్ ఇవ్వలేదు. హ్మ్. అప్పుడు ఈయన రెబెల్‌గా అక్కడ పోటీ చేసి పెండెం దొరబాబు మీద ఈయన గెలిచాడు. దాని తర్వాత తెలుగుదేశంలోకి మళ్ళీ చేరాడు. సో, దాని తర్వాత మళ్ళీ 2019లో ఆయన ఓడిపోయాడు. అప్పుడు జగన్ వేవ్ వచ్చింది. అయినప్పటికి కూడా ఆయన ప్రజల్లో నిరంతరం ఉండడం, కరోనా టైంలో కూడా ప్రజలకి కావాల్సిన ఆహ్, వస్తు సేవల్ని ఆయన అందించడం, ప్రాణాలకి భయపడకుండా ఇవన్నీ చేయగలిగాడు కాబట్టి అక్కడ వర్మకైతే పిఠాపురంలో మంచి పేరుంది. ప్రజల్లో ఉంటాడు. ప్రజల సమస్యలకి స్పందిస్తాడు ఇమ్మీడియేట్‌గా అన్న ఇది ఉంది. ఎక్కడ గూడా తాను నాయకుడనే ఒక అహంకారం చూపియకుండా సామాన్య కార్యకర్తలాగా ఆయన పనిచేస్తాడని. సో, ఆ నేపథ్యంలో ఆహ్, పవన్ కళ్యాణ్ అది కోరేసరికి చంద్రబాబు ఆయన్ని పిలిచి, ఆయనకి ఒక హామీ ఇచ్చి, "నీకు ఫస్ట్ ఎమ్మెల్సీ నీకే ఇస్తానని" ఒప్పించి పంపించాడు. చంద్రబాబు హామీలు ఇవ్వడంతోనే ఆయన గూడా మనస్ఫూర్తిగా రంగంలోకి దిగి ఎందుకంటే ఆయన గూడా అర్థం చేసుకున్నాడు. ప్రభుత్వం మన పార్టీ ప్రభుత్వంలోకి రావాలంటే పవన్ కళ్యాణ్ అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ గెలిపించాలంటే మనం త్యాగం చేయాలి అన్నది ఆయన గూడా అర్థమయ్యి, ఆయన రంగంలోకి దిగాడు. పవన్ కళ్యాణ్ రాకుండా నేనే చూసుకుంటానని చెప్పి వర్క్ చేశాడు. ఆ క్యాడర్‌నంతా వర్క్ చేయించాడు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ మంచి మెజార్టీతో గెలవడానికి అది ప్రధాన కారణంగా ఉంది. ఎందుకంటే జగన్ అక్కడ పెద్ద ఎత్తున మోహరించాడు. తన మిథున్ రెడ్డి ఆధ్వర్యంలో అక్కడ పెద్ద పెద్దోళ్ళని పెట్టాడు. అన్నీ జేసినా గూడా పవన్ కళ్యాణ్ గెలవగలిగాడంటే ఖచ్చితంగా నాగబాబు చెప్పిన ఆ 2 ఫ్యాక్టర్‌లు గూడా వాస్తవమే. పవన్ కళ్యాణ్ క్రేజ్ వాస్తవమే. అట్లాగే ఆహ్, తమ జన సైనికులు పనిజేయడం ఇవన్నీ వాస్తవమే. దాంతో పాటు వర్మని ఫ్యాక్టర్‌ని గూడా మనం కాదనలేం. వర్మ ఖచ్చితంగా ఫ్యాక్టరే. కానీ దీన్ని ఇప్పుడు వీళ్ళు ఓపెన్‌గా అలా అని అతను అవమానించి అతనికి ఎమ్మెల్సీ రాకుండా, ఎటువంటి పదవి రాకుండా అడ్డుకోవడంలో గూడా పవన్ కళ్యాణ్ పాత్ర ఉంది. నిజానికి చంద్రబాబు ఇద్దామనుకున్నాడు. కానీ పవన్ కళ్యాణ్ అడ్డుపడి అతనికిస్తే అతను స్ట్రెంగ్తెన్ అవుతాడక్కడ. స్ట్రెంగ్తెన్ అయితే మనకు పర్మనెంట్‌గా పిఠాపురం అనేది మన అకౌంట్‌లో ఉండాలి. అక్కడ ఇంకొక నాయకుడు